మా ఇంట్లో నేను మా అక్క ఉంటాము, మా ఇద్దరికి పడింది. పడిందా? ఇప్పుడు ఏం చేస్తారు ఆ అమౌంట్ తోని? చదువుకుంటావా? ఎడ్యుకేషన్ చేస్తాం. ఓకే. అలా మనతో మాట్లాడడానికి కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సార్, మీకు పడ్డదా? మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? వాళ్ళకి ఎంత ఎంత పడ్డది? పాప బాబు ఉన్నారండి. బాబుకి 13,000 పడుతుంది. మా తల్లికి వందనం. ఈ డబ్బులు పడినందుకు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ గురించి. అది మీకు మెసేజ్ వచ్చిందా సార్? మెసేజ్ వచ్చిందండి. ఆ మెసేజ్ కూడా నేను చూపిస్తున్నాను లైవ్లోనే. ఎప్పుడు వచ్చింది అది మెసేజ్? ఈరోజు వచ్చిందండి, సాయంత్రం 4:30 కల్లా. ఈ డబ్బులు పడిన వల్ల పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగపడుతుంది. మన కూడా ప్రభుత్వం వేసినందుకు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు. వాళ్ళ ఎడ్యుకేషన్కి ఉపయోగపడేలా మన కూడా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వానికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం. ఓకే. అలాగే చాలా మంది మనతో మాట్లాడుకున్నారు. సార్, ఇది కూటమి ప్రభుత్వం 1 year పూర్తయిన సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మక తల్లికి వందనం ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల మీరేమనుకుంటున్నారు? ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటై నిన్నటి సంవత్సరం అయింది. ఈరోజు ఈ ఎలక్షన్లు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ తల్లికి వందనం అనే పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికెళ్ళే పిల్లలు ఉంటే అంతమంది వాళ్ళకి అందరికీ డబ్బులు వేస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ పథకం వల్ల చాలామంది పిల్లలు చదువుకోవడానికి చాలా సంతోషపడుతున్నారు. ఈ డబ్బులతో బుక్స్ అవని పుస్తకాలు అవని లేకపోతే బట్టలు అవని కొనుక్కొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలా తల్లులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు.